ఇక దేశద్రోహి అయిన వైఎస్ జగన్ ఆయన కుటుంబాన్ని దేశ బహిష్కరణ చేయాలని డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి అన్నారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో కల్తీ జరిగిందని ల్యాబొరేటరీలో పరీక్ష నిర్వహించి ధృవీకరించారని తెలిపారు. ఉన్నటువంటి అనేక మంది కోట్లాది మంది కలియుగదైనటువంటి వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పోలుస్తూ ఆయన ప్రసాదాన్ని తీసుకునేటువంటి వాళ్ళు. అలాంటి ప్రసాదంలో ఈరోజు జంతు కొవ్వులు, చేప ఆయిల్, పంది కొవ్వులు లాంటివి కలిపారని చెప్పేసి అది ఏదో వేగ్గా వచ్చినటువంటిది అయితే కాదు. ల్యాబ్ చేసి ల్యాబ్లో దాన్ని పరీక్షించి వాళ్ళు సర్టిఫై చేసినటువంటి సర్టిఫికెట్ ఆధారంగానే దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకొని తక్షణమే ఆ ప్రసాదాన్ని ల్యాబ్కు పంపించడం జరిగింది. ల్యాబ్కు పంపించిన రిపోర్టు ఆధారంగానే ఆయన మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో, కోట్లాది మంది భక్తుల యొక్క ప్రజల మనోభావాలను ఎవరైతే ఇబ్బందికి గురి చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు కంకణబద్దులై ఉన్నారు. దాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా దాన్ని దృష్టి తీసుకెళ్లడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ ప్రసాదం మీద చర్చ అనేటువంటిది చేస్తూ రావడం జరుగుతూ ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది కోట్లాది మంది కలియుగదైనటువంటి వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పోలుస్తూ ఆయన ప్రసాదాన్ని తీసుకునేటువంటి వాళ్ళు. అలాంటి